చిత్తూరు జిల్లాకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే నాని వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే నాని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా చిత్తూరుకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయని, ఫలితంగా ఉపాధి లభించనుందని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కానుందని పేర్కొన్నారు. అన్నా నాకు పంచాయతీరాజ్ ఎక్కువ నాకు చేయాలంటే నువ్వు ఏదైనా తెచ్చుకోనని నేను చదివి చేస్తానన్నాడు. కాబట్టి సంబంధించిన శాఖలన్నీ నాకు ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఇది మీరు చెప్పినట్లు ఏదైనా ఉంటే కూడా నేను ఎంపీ గారికి పరిశీలించి ఏదంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటాం. దాన్ని అయితే ఈ 4 సంవత్సరాల్లో కట్టపైన వారికి కట్ట కింద వారికి ప్రాబ్లం ఉంది, అది లేకుండా చేస్తాం. ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసేసాం. ఎస్టిమేషన్ వచ్చి 29 crores ఏమైంది 3 బ్రిడ్జిలకి. నేను రేపు అసెంబ్లీకి పోయినప్పుడు ముఖ్యమంత్రి వారికి మా పెద్ద ముఖ్యమంత్రి వారికి ఇస్తాను, ఇచ్చి చేస్తాను. పడిపోయిన బ్రిడ్జిలు మన తిరుచానూరు నుంచి ముల్లపూడి పోయే బ్రిడ్జి పడిపోయింది. దాని నుంచి ముల్లపూడి ఊరిలో రోడ్డు చాలా గంతులైంది. ఒక 3 days ముందు ఆర్ఎన్బి అధికారులు కూడా పోయి దాన్ని ఎస్టిమేషన్ వేసుకుని వచ్చారు. దానికి ఫండ్స్ లేదన్నారు. ఆ ఫండ్స్ తుడా నుంచి అన్ని తుడాలో మొత్తం ఖాళీ చేశారు, ఏం లేదు. తుడాలో కొంచెం డబ్బు తీసుకొని ఆర్ఎన్బి గారికి ఇచ్చి అది కూడా క్లియర్ చేస్తాం. మీకు నా గురించి తెలుసండి. ఎలక్షన్ ఫస్ట్ రాసింది సాక్షిలో ఏం రాశారు, ఫస్ట్ పేపరు ఒక రైస్ మిల్లుని అరేంజ్మెంట్ చేసి డబ్బు అడిగి ఇవ్వలేదు అనేసి రాశాడు. ఎలక్షన్కి నేను కుంట్రపాకంకి వెళ్ళింది మార్చి ఎండింగ్. కుంట్రపాకం పోయినప్పుడు కూడా మా జిల్లా అధ్యక్షుడు రాజనన్న కూడా ఉన్నాడు ఆ రోజు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ మాకు బూడిద వస్తూ ఉంది, దీన్ని మూపించండి అన్న. ఎందుకు ఇన్ని రోజులు మూపించలేదంటే దీంట్లో ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే తమ్ముడు భాగస్వామ్యం ఉంది. మేము 21 నుంచి అధికారులు మొరపెట్టుకున్నా, పొల్యూషన్ అధికారులు వచ్చి మాకు ప్రెజర్స్ వస్తే మేము ముయ్యలేదు అన్నారు. అమ్మా మీరు నాకు మెజార్టీ ఇవ్వండి, గెలిచిన వెంటనే నేను మీకు సహకారం ఇస్తాను. అదేవిధంగా అలా బూత్లో మెజార్టీ ఇచ్చారు. నేను గెలిచింది డిక్లరేషన్ 4 గంటల 6వ తేదీ పొల్యూషన్ అధికారులతో మాట్లాడి దానిపైన ఆ వినతి పత్రం నాకు ఇచ్చిన దాన్ని పెట్టి పంపించా. వాళ్ళు కూడా చూసి కరెక్ట్ అని చెప్పారు, చేశారు. నాకైతే దీనికి ఎటువంటి ఇదిలా నేను దానికి సంబంధించిన RYCకి సంబంధించిన వీళ్ళని మేము డిస్టర్బ్ చేస్తామంటే వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకున్నా. ఇక్కడ పెట్టుకుని వాళ్ళకి జరిగిన విషయాలు చెప్పాం. వాళ్ళు కూడా సారీ మాకు తెలియదు అన్న, మీరు చెప్పింది కరెక్టే, ఒకవేళ ఏదంటే అవకాశం ఇవ్వండి అని అడిగారు. దాన్ని కూడా అని చెప్పి మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగండి, వాళ్ళు ఓకే అంటే నాకేం సంబంధం లేదు, నేను చేసుకోండి అంటే. దానికి కూడా ఎట్లా అడిగారంటే అది ధూళి రాకుండా మేము చేయగలుగుతామంటే అదేది ఉన్నా అక్కడున్న ప్రజలను అడగండి, వాళ్ళు అభ్యంతరం లేదంటే నాకు అభ్యంతరం లేదన్న. ఇది ఒక విషయం. దీనికి సంబంధించిన స్థలాలు ఇద్దరిది కొనుక్కుంటానన్నాడు కదా. నేను ఎలక్షన్కి అప్పు చేసిందే, నేను ఇంకా అప్పులు లేకున్నాను. 5 లక్షలు కూడా లేదు నా దగ్గర. కొనుక్కోంటే నాకు ఎవడు ఇస్తాడు? ఒకవేళ ఆయన ఏమైనా కొనుక్కోవాలో నా పైన పెడుతున్నట్టు. ఇప్పుడు మీకు గుర్తుంటుంది, గతంలో కూడా చెప్పిన, మనం జాతరలో దొంగిలిస్తాడు, వాడు మనలో ఉండి దొంగ అంటాడు. అర్థమైందా? సేమ్ పొజిషన్. ఇంకా అవినీతులు వస్తాయండి, చాలా వస్తాయి. నేను మీకు మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పా, ఈరోజు బతికుండానంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బతికుంటా. నాకుండేది ఒక కొడుకు, నేను ద్రోహం చేస్తుంటే మొన్నే చనిపోయింటా. ఆ దీంట్లోనే నేను బతికానంటే వెంకటేశ్వర స్వామి సాయిబాబు కాపాడాడు. ప్రజలకు సేవ చేయాలని తెలియకుండా ఏదైనా తప్పు చేపిస్తే నాకు చెప్పండి, నాకు తెలియకుండా ఎక్కడ నా వెనకాల జరిగింది.